హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈస్ ఫర్ చందు, మీ క్రియాంటెక్ 0508. సో ఈరోజు మీరు తమిళ చూసారు కదా, మనకైతే ఆర్బీఐలో అయితే మనకు ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి అయితే నోటిఫికేషన్ రిలీజ్ అయింది. క్వాలిఫికేషన్ వచ్చేసి మనకు 10వ తరగతి మాత్రమే అనమాట. సో దీనికి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఎవరైతే 10th క్లాస్ కంప్లీట్ చేసి హైయర్ స్టడీ చదవని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి మంచి గొప్ప ఆపర్చునిటీ. మీకు తెలుసు, ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది మనకి ఇండియాలో అతిపెద్ద అన్ని బ్యాంకింగ్ సెక్టార్లకు పెద్ద సంస్థ అనమాట ఇది. సో దీనిలోనే దీనికి సంబంధించినటువంటి వివిధ బ్రాంచుల్లో మనకైతే ఈ యొక్క ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసారు. సో దీనికి సంబంధించి ఇప్పుడు ఫుల్ డీటెయిల్స్ స్టెప్ బై స్టెప్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో తప్పకుండా ఎవరైతే 10వ తరగతి కంప్లీట్ చేసి అంటే పాస్ అయ్యండి హైయర్ స్టడీస్ చేయని వాళ్ళకు, ఉద్యోగం కోసం చూస్తున్న వాళ్ళకైతే ఈ వీడియో వాళ్ళ కోసమే అనమాట. సో స్కిప్ చేయకుండా తప్పకుండా చూడండి. సో అదేవిధంగా కొత్త వ్యూవర్స్ ఎవరైనా ఉంటే నా ఛానల్ కానీ వీడియోస్ కానీ చూస్తే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ని సపోర్ట్ చేయండి. సో డైరెక్ట్ అయితే మనం వీడియోలోకి వెళ్ళిపోదు. సో చూసుకుంటే మనకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ అంటారు. సో దీనిలో ఉన్నటువంటి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బ్రాంచుల్లో ఆఫీస్ అటెండెంట్ పోస్టుల భర్తీకి అయితే వీళ్ళు నోటిఫికేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఇంట్రెస్టెడ్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్నటువంటి అభ్యర్థుల నుంచి అయితే వీళ్ళు దరఖాస్తులను అయితే ఆహ్వానిస్తున్నారు. సో దాదాపు వీళ్ళు ఈ యొక్క నోటిఫికేషన్ కింద మనకు 572 పోస్టులను అయితే వీళ్ళు భర్తీ చేస్తున్నారు. అవన్నీ కూడా మనకు 10వ తరగతి క్వాలిఫికేషన్ తోటి ఆఫీస్ అటెండెంట్ ఉద్యోగాలు అనమాట. అదొకటి గుర్తుపెట్టుకోవాలి. సో మరి దీనికి ఎవరు అప్లికేషన్ చేసుకోవచ్చు అంటే మనకు 10th క్లాస్ కంప్లీట్ చేసిన వాళ్ళైతే వీళ్ళు 10వ తరగతి పాస్ అయిన వాళ్ళైతే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు ఈ యొక్క ఉద్యోగాలకు. అదొకటి గుర్తుపెట్టుకోండి. సో దీనికి సంబంధించి డీటెయిల్స్ అయితే చూద్దాం. సో మనకు ఈ ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులకు దరఖాస్తు చేయాలంటే కంపల్సరీ మీరు 10వ తరగతి అయితే పాస్ అయి ఉండాలి, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా అభ్యర్థుల యొక్క ఏజ్ విషయానికి వస్తే అంటే వయస్సు ఎంత వరకు అయితే ఉండొచ్చు ఈ యొక్క ఉద్యోగాలకు అప్లికేషన్ చేయాలి అంటే మీ యొక్క ఏజ్ వచ్చేసి జనవరి 1, 2026 నాటికి 18 సంవత్సరాలు నిండి ఉండాలి, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా 25 సంవత్సరాల మధ్య ఉండాలి, ఓకేనా. 18 నుంచి 25 ఏళ్ళ మధ్యలో మీ యొక్క ఏజ్ అయితే ఉండాలి. అదేవిధంగా 10వ తరగతి పాస్ అయి ఉండాలి. వాళ్ళు మాత్రమే ఈ యొక్క ఆఫీస్ అటెండెంట్ ఉద్యోగాల నోటిఫికేషన్లో ఉన్నటువంటి జాబ్స్కి అప్లికేషన్ చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. అదొకటి గుర్తుపెట్టుకోండి. సో అదేవిధంగా ఇక్కడ మనకు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు వచ్చేసి మనకు 5 years అయితే వాళ్ళకు ఏజ్లో సడలింపు అయితే ఉంటుంది యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం. అదేవిధంగా ఓబీసీ వాళ్ళకు వచ్చేసి 3 years ఇస్తారు, 3 ఏళ్ళు ఇస్తారు, గుర్తుపెట్టుకోండి. పీడబ్ల్యూడీ అభ్యర్థులకు వచ్చేసి వాళ్ళకు 10 ఏళ్ళ వరకు ఉంటుంది, 10 years వరకు అయితే వాళ్ళకు సడలింపు అయితే ఇవ్వడం జరుగుతుంది, ఒకటి గుర్తుపెట్టుకోవాలి. సో ఇంకోటి ఏంటంటే మరొక ఇంపార్టెంట్ విషయం, మనకు ఎవరైనా ఆన్లైన్ విధానంలో అయితే దీనికి మనకు అప్లికేషన్ చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి. మనకు చివరి తేదీ చూసుకుంటే మనకు ఫిబ్రవరి 4, 2026 ఈ డేట్ లోపు అయితే మీరు అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అదే చివరి తేదీ అనమాట. మనకు ఫిబ్రవరి 4, 2026 తేదీ వరకు అయితే మీరు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు, గుర్తుపెట్టుకోండి. సో మరొక విషయం ఏంటంటే దరఖాస్తు ఫీజు. మరి ఒక ఉద్యోగాలకు అప్లికేషన్ చేయాలంటే దరఖాస్తు ఫీజు కూడా ఉంది. మనకు వచ్చేసి ఇక్కడ జనరల్ అండ్ ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు వచ్చేసి మనకు 450 రూపాయలు అయితే మీరు దరఖాస్తు ఫీజు అయితే చెల్లించాలి, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఎస్సీ ఎస్టీపీ అదేవిధంగా మనకు పీడబ్ల్యూడీ అభ్యర్థులు అదేవిధంగా ఈఎస్ఎంఓ అభ్యర్థులకు 50 రూపాయల చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. మనకి ఇక్కడ చూసుకుంటే జనరల్ అండ్ ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి వచ్చేసేమో 450 రూపాయల ఫీజు ఉంది. మిగిలిన వాళ్ళకి వచ్చేసి 50 రూపాయల ఫీజు చెల్లింపు చేస్తే సరిపోతుంది, అదొకటి గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ మరి ఈ ఉద్యోగం కనుక మీరు కొడితే ఈ యొక్క జాబ్ కనుక మనకు సెలెక్ట్ అయితే మీకు మంత్లీ శాలరీ వచ్చేసి దాదాపు మనకు 46,029 రూపాయల వరకు అయితే మీకు నెలకు జీతం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరైతే 10వ తరగతి కంప్లీట్ చేసి ఉండి మంచి ఆపర్చునిటీ వాళ్ళకు తప్పకుండా ఈ యొక్క ఉద్యోగాలకు అయితే అప్లికేషన్ చేసుకోండి, ఓకేనా. ఇక్కడ మీరు అప్లికేషన్ చేసిన తర్వాత మీకైతే కంపల్సరీ సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే ఒక రాత పరీక్షను అయితే మీకు కండక్ట్ చేస్తారు. రాత పరీక్షలో మెరిట్లో వచ్చిన వాళ్ళకైతే వాళ్ళనైతే ఆన్బోర్డ్ చేసుకుంటారు. సో ఇదొకటి గుర్తుపెట్టుకోండి. ఓన్లీ ఒక ఎగ్జామ్ ఉంటుంది మీకు, ఎగ్జామ్తో మిమ్మల్ని అయితే వీళ్ళు ఆన్బోర్డ్ చేసుకుంటారు. సో దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ లింక్, అప్లికేషన్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో తప్పకుండా ప్రతి ఒక్కరు అప్లికేషన్ చేయండి. 10వ తరగతి పాస్ అయ్యండి, ఏజ్ 18 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉన్న వాళ్ళు తప్పకుండా అప్లికేషన్ చేయండి. మంచి ఆపర్చునిటీ. మనకు ఆర్బీఐ గురించి మీకు తెలుసు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అనేటువంటి బ్యాంకింగ్ సెక్టర్ అనమాట. సో అందులో ఉద్యోగం అనమాట. మిస్ కాకుండా ప్రతి ఒక్కరు అప్లికేషన్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ని సపోర్ట్ చేయండి. అదేవిధంగా కామెంట్ చేయండి. అట్లీస్ట్ ఈ యొక్క వీడియోకి నేను 1000 కామెంట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అదేవిధంగా 1000 లైక్స్ కూడా ఇస్తారని అనుకుంటున్నాను. సో మరొక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియో అదేవిధంగా జాబ్ వీడియో తోటి 10th క్లాస్ నుంచి మొదలుకుంటే 7th క్లాస్ నుంచి మొదలుకుంటే హైయర్ స్టడీస్ వరకు కూడా మరొక మంచి వీడియో తోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను. దిస్ ఈజ్ చందు. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ సపోర్ట్ విత్ మీ. థ్యాంక్ యూ.